పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నాసిక్ కూకట్పల్లి ఘటనలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఇక్కడ బాధితులుగా ఉన్నారు. వరుస ఘటనలతో అటు కార్పొరేట్ జిహాదీపై దేశవ్యాప్తంగా అయితే అటు రచ్చ జరుగుతోంది. లవ్ జిహాద్ వ్యవహారం కొత్త పుంతలు తొక్కుతోందా? బలవంతపు మత మార్పిడిలకు కేంద్రాలుగా ఈ టెక్ కంపెనీలు మారిపోతున్నాయా? ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారే టార్గెటా? ఇదే అంశంపైన వాల్టీ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇదే వాల్టీ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు యమునా పాఠక్ గారు, అనలిస్ట్, అదేవిధంగా మారేడు మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, సామాజిక కార్యకర్త అండ్ రాజకీయ విశ్లేషకులు. యమునా పాఠక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. సో చూస్తున్నాం ఒకవైపు, అండ్ అదేవిధంగా మౌనిక సుంకర గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. మౌనిక గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నేను వస్తాను. యమునా పాఠక్ గారు, సో మీరు ఒకటి మనం చూస్తున్నాం ఈ మధ్య కార్పొరేట్ కంపెనీల్లో ఈ లవ్ జిహాద్ చూస్తుంటే ఇది చాలా డిస్టర్బింగ్ గా ఉంది. అసలు మాట్లాడుకోవాలన్నా కూడా. ఇంకొకటి, అదొక టీసీఎస్ అనేది కంపెనీ అయితే ఉందో దాని పట్ల చాలా మంది పేరెంట్స్ కి ఒక నమ్మకం ఉందో, మంచి జాబ్, అదొక మంచి కంపెనీ అని అనుకునే దాంట్లో కూడా ఇలాంటి ఘటనలు చూస్తుంటే నాసిక్ లో ఘటన చాలా డిస్టర్బింగ్ గా ఉంది. అండ్ ఇంకొకటి, కార్పొరేట్ కంపెనీల్లో ఒక పాష్ పాలసీ అని ఉంటది, కార్పొరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి, అండ్ చట్టాలు ఉన్నాయి, షీటింగ్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎన్ని చట్టాలు పెట్టినా ఎన్ని పెట్టినా ఇలాంటి మత మార్పిడిలు, లవ్ జిహాద్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అమ్మాయిలకు అన్సేఫ్ గా ఉంటుందా? ఇన్ని చట్టాలు, ఇన్ని గైడ్ లైన్స్ ఉండగా కూడా అమ్మాయిలు అన్సేఫ్ గా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారా? నమస్తే అండి. ముందుగా ఇక్కడ నేను ఇఫ్ యూ టాక్ అబౌట్ ద రూట్ కాజ్ ప్రాబ్లం, ఇప్పుడు లవ్ జిహాద్ అని మనం వింటున్నాం. ఇప్పుడు మొన్న మధ్యన ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీస్ లో కార్పొరేట్ జిహాద్ అని మాట్లాడుతున్నాం. సరే, ఇంకా అనేక రకాలైన జిహాద్ గురించి ప్రస్తావిస్తున్నారు, జరుగుతున్నాయి, నిర్ధారణ జరుగుతున్నా, బయటకు వస్తున్నాయని. ఇఫ్ యూ లుక్ ఎట్ ద రూట్ కాజ్ ప్రాబ్లం, నేనేమంటానంటేనండి, ఇక్కడ అందరూ కూడా ఒక పరిణితి కలిగిన కంప్లీట్ అడల్ట్స్. వీళ్ళందరూ కూడా దే ఆర్ లైక్ కంప్లీట్ అడల్ట్స్. వాట్ ఈస్ మేకింగ్ దెమ్ టు ఫాల్ ఫర్ ఇట్ అనేది అర్థం కావట్లేదు ఈ రోజు. సో ఇక్కడ ఏంటి అంతటి వీక్ మెంటాలిటీగా మనం తయారవుతున్నాము మన సమాజంలో. మన ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, అంటే ఈ రోజు మీరు చూస్తుంటే అసలు రూట్ కాజ్ ఇష్యూ గురించి మనం మాట్లాడాలి, ప్రస్తావించాలి. వాట్ ఈస్ రాంగ్ విత్ దమ్? ఎందుకు వీళ్ళు ఇటువంటి అన్నిటికీ లోన్ అవుతున్నారు? అంటే ఎందుకంతటి వీక్ మెంటాలిటీగా వీళ్ళు ఉంటున్నారు? వాట్ ఈస్ దట్? వీళ్ళని ప్రేరణకు గురి చేస్తున్న అంశాలు ఏమిటి అనే దాని మీద ఖచ్చితంగా ఒక అనాలిసిస్ జరగాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కార్పొరేట్ కంపెనీల్లో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ, ఇప్పుడు ఆఫీస్ వర్క్ అట్మాస్ఫియర్ లో మనకి హెరాస్మెంట్ చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు మీరు ఈ కార్పొరేట్ వ్యవస్థలే తీసుకుంటే ఇన్ఫాక్ట్ అక్కడ ఎటువంటి హెరాస్మెంట్ కి మహిళ గురైనా, ఇటువంటి గురైనా కూడా వాళ్ళు అక్కడ నాట్ ఓన్లీ మహిళ, ఎవరైనా ఇబ్బందులు గురవుతే వాళ్ళకి కాన్ఫిడెన్షియల్ గా కూడా కంప్లైంట్స్ లాంచ్ చేసుకుని ఒక సిస్టమ్ ఉంటుంది. అక్కడ వాళ్ళ హెచ్ఆర్ రూపంలో వీళ్ళందరూ కూడా శ్రద్ధ పెట్టాలి, చూడాలి, దీని అంతా చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు కార్పొరేట్ కంపెనీస్ ఏదైనా ఒక కంప్లైంట్ కానీ ఇటువంటి ఏదైతే వీళ్ళ దృష్టిలోకి వెళ్తే వీళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోవటం లేదు? ఇప్పుడు మీరు టీసీఎస్ లో జరిగిన అంశం అదే. అక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ రెపిటేటివ్ కంప్లైంట్స్, గ్రీవియన్సెస్ వెళ్ళినా కూడా అసౌకర్యాలు చెందుతున్నాయి, మాకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు మొరపెట్టుకున్న తర్వాత కూడా నిర్లక్ష్య ధోరణి అనేది ఎందుకు జరుగుతోంది అనే దాని మీద ఒక స్క్రూటినీ జరగాలి. నాట్ ఓన్లీ టీసీఎస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఇప్పుడు ఇంకా బయటికి రాని కంపెనీస్, బహిర్గతంగా చాలా మంది టీసీఎస్ లో జరిగిన ఒక అనుభవం తర్వాత చాలా మంది కూడా దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్ కంపెనీస్ నుంచి కూడా వాళ్ళు బయటికి రావడం, మాట్లాడడం, ప్రస్తావించడం జరుగుతోంది. ఇక్కడ ఏంటంటే రూట్ కాజ్ ఇష్యూ తీసుకుంటే ఎవరైనా కూడా గ్రీవియన్స్ వాళ్ళు వెళ్ళబుచ్చుకున్నప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. అసలు ఉన్నది అందుకు, ఆ సెల్స్ ఉన్నది అందుకు, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ చట్టాలు ఉన్నది అందుకు. సో ఇటువంటివన్నీ ఒకటి. అండ్ అనదర్ థింగ్, వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది, నేను బాధపడుతుంది ఏంటంటే అసలు మన అమ్మాయిలకి ఏమైతుంది? వాట్స్ రాంగ్ విత్ దెమ్? ఏం జరుగుతోంది వాళ్ళకి? సో ఇదే కాదు, అనేక రకాల, ఇప్పుడు ఎందుకంటే ఐ ఫీల్ వెరీ సారీ, ఎందుకంటే మాకు సంబంధించిన మా టీం మెంబర్ సొంత రిలేటివ్ కూడా నిన్న ఆ అమ్మాయి 4 సంవత్సరాలు తన క్లాస్మేట్ తో కలిసి వాళ్ళు బీటెక్ కలిసి చదువుకోవడం, పెళ్లి నెక్స్ట్ మంత్ పెళ్లి ఉందనగా తీరా చూస్తే నిన్న అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ పేరెంట్స్ మాట కూడా, పేరెంట్స్ ఎంత మాట్లాడినా కూడా జాలి, దయ, కరుణ లేకుండా కూడా అమ్మాయి పేరెంట్స్ ని విస్మరించి ఆ అబ్బాయితో పెళ్లి కూడా చేసుకొని నిఖా అయిపోయింది. నిన్న మతం కూడా మారిపోయింది.
సో నేనేమంటానంటే అసలు మన అమ్మాయిలకి ఏం జరుగుతోంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్, అసలు జరగాల్సింది ఏంటి? ఈ రోజు పేరెంట్స్ నిజంగా పిల్లల పట్ల దృష్టి పెడుతున్నారా? వాళ్ళ పిల్లల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా నోటీస్ చేస్తున్నారా, చేయటం లేదా? లేదా ఒక రోజు ఫైన్ డే మా అమ్మాయిలు ఇలా అయిపోయారు లేకపోతే మా అబ్బాయిలు ఇలా అయిపోయారు అనే దాని మీద ఎందుకు ఈ ఎక్కడ గ్యాప్ వస్తోంది? ఆ గ్యాప్ ఎంత తీవ్రమైన గ్యాప్ ఉందంటే ఈ రోజు మనము మన వ్యక్తులనే మనం కోల్పోతున్నాం, అంటే మన నుంచి దూరం అయిపోతున్నారు వాళ్ళు. సో ఇలాగా అనేక అంశాలు కూడా వస్తున్నాయి. సో దట్ ఈస్ అ వెరీ ప్రికారియస్ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ డాటర్స్. నేను ఒకటే అంటాను, అసలు ఏం జరుగుతుంది మన అమ్మాయిలకి? వీళ్ళకి శిక్షణ అనేది ముందు ఇంట్లో జరుగుతోందా? మన దగ్గరకు ఎందుకు మాట్లాడరు? మనని గురించి రమ్మని ఇప్పుడు అనేక సందర్భాలలో నేను ఇస్లామిక్ నేషన్స్ లో పనిచేశానండి. ఐ హావ్ వర్క్డ్ ఇన్ ఇస్లామిక్ నేషన్స్. మరి ఇట్లాంటివి ఎప్పుడు కూడా చవి చూడలేదే, ఇటువంటి దారుణాలు ఎప్పుడు చవి చూడలేదే. ఎక్కడికి వెళ్ళినా కట్టు బొట్టు చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకున్నాం, చక్కగా బొట్టు పెట్టుకున్నాం, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నాం. అంత వేరే దేశాలలో అనేక సందర్భాలలో అనేక కాన్ఫరెన్సెస్ లో కూడా 100% మన సంస్కృతిని నిదర్శనంగానే మనం అక్కడ పనిచేసాం. ఎందుకు మన జోలికి ఎందుకు రారు? మనని మతం మారండి అని ఎందుకు అనరు? మన గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇక్కడ ఏంటంటున్నానంటే ఎక్కడో తప్పిదం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అది ఏంటో మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అంటే యమునా పాఠక్ గారు మీరు అన్నట్లు కూడా ఒక పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అటు ముస్లిమ్స్ లో అని కానీ వేరే మతాల్లో కానీ చిన్న పిల్లలకు ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది, ఇలా ఉండాలి ఏంటి అని వాళ్ళ మతాల గురించి ఒక ట్రైనింగ్ ఉంటుంది. బట్ మన దగ్గరకు వచ్చేసరికి పేరెంట్స్ ఇక్కడ నుంచి కొంచెం రూట్ కాజ్ అమ్మాయిలకి ఇంకా జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? అండ్ అనదర్ థింగ్ విచ్ ఇస్ ఎంత బాధ అంటే చిన్నప్పటి నుంచి పెంచి తల్లి తండ్రి వాళ్ళు జీవితాన్ని దారపోసి వాళ్ళు కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మా అమ్మాయి బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని అంత సాక్రిఫైసెస్ వీళ్ళకి గుర్తురావా? ఎందుకంటే నిన్న వాళ్ళు నా సొంత టీం మెంబర్ ఫోన్ చేసి బాధపడి ఏడుస్తుంటే నేను ఎందుకంటేనండి ఫస్ట్ థింగ్ వచ్చేది మేము మేజర్స్ అంటున్నాము. వాళ్ళు బయటకు వెళ్లి జిహాద్ అని చెప్తున్నారు కదా, లవ్ జిహాద్. ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటి? ఒక మైనర్ గా ఉన్నప్పుడు మనకి అర్హత ఉంటుంది, చట్టం కూడా ఉంది, చట్టాన్ని మనం విస్మరించిపోలేం కదా. ఒక మేజర్ కి ప్రతి హక్కు ఉంటుంది, ఎవరికి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు ఈ దేశంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మనకు చట్టం ఇచ్చిన హక్కు. ఆ చట్టాన్ని కలరాసే పరిస్థితులు మనకి లేవు. అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఆర్ ఏమైనా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తేనో ఏదైనా ఇంకేమైనా వాళ్ళ దగ్గర ఏమైనా పెట్టి వీళ్ళని హెరాస్ చేస్తుంది ఏదైనా ఒక్క కోర్టులో అడిగేది ఏంటి? సాక్ష్యం కావాలంటారు. సాక్ష్యం లేని వాళ్ళు ఏం చేయలేరు. సో ఇక్కడ ఎంతటి క్లిష్టమైన పరిస్థితి, ఎంతటి టిపికల్ పరిస్థితిలో మనం అందరం చవి చూస్తున్నామంటే ఇది ఎంత అటిపికల్, అసలు ఎంత అంటే మీకు సొల్యూషన్ ఎక్కడ కనపడని పరిస్థితుల్లో ఈ రోజు అమ్మాయి సడన్ గా కూడా ఇప్పుడు రేపు పెళ్లి, నిన్న జరిగిన విషయాన్ని గురించి చెప్తున్నా. ఇప్పుడు నెల కూడా ఇంకా 10 రోజులు కూడా లేవు, కనీసం 3 వీక్స్ లేవు. పెళ్లి పెట్టుకొని అన్ని ఓకే అయిన తర్వాత వెళ్లి వేరే వాళ్ళతో నికా చేసుకుంది. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ మళ్ళీ మీరు ప్రేమ వివాహమా ఆ వివాహం అంటే దాని గురించి నేను డిబేట్ చేయను. బట్ ఇక్కడ ఏంటంటే మన పెంపకంలో ఏ లోపం జరుగుతుందో ఈ రోజు హిందూ సమాజం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు పరివర్తన ఎక్కడ జరగాలి? మన పెంపకంలో ఏం జరుగుతోంది? మన పిల్లల్లో ఆలోచనలు మనకు తెలియదు. వాళ్ళు రేపొద్దున ఎక్కడికో వెళ్ళిపోతుంటే అసలు వీళ్ళని మెంటల్ గా ఇంత వీక్ ఏంటి, ఇంత వీక్ గా ఎలా తయారవుతున్నారు వీళ్ళు? ఎందుకు వాళ్ళని సరెండర్ చేసుకుంటున్నారు? మనకి చట్టంలో కూడా ఉంది. వాళ్ళని ఆత్మరక్షణ కోసం కూడా అనేక చర్యలు తీసుకునే ఒక చట్టాలు కూడా మనకు చెప్తున్నాయి, టు సేఫ్ గార్డ్ ఉమెన్ ఫర్ హర్ ఓన్ రైట్. సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు ఎందుకు ఇంత వీక్ గా తయారవుతున్నారు? సో ఈ రోజు మనం ఎంతసేపు కూర్చొని జిహాద్ అంటాం. అసలు జిహాద్ కి కారణం అసలు ఎందుకు వెళ్తోంది? మన ఆడపిల్లలు వాళ్ళు నిన్న జరిగిన సంఘటన నా కళ్ళ ముందు జరుగుతుంది. నేను విన్న సంఘటన సాక్షాత్తు మా టీం మెంబర్స్ చెప్తోంది. మరి వాళ్ళు అన్నారు మీ అమ్మాయిని తీసుకెళ్లిపోండి, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా మాకు వద్దంటే ఆ అమ్మాయి ఏమంటుంది? అక్కడ నాకు వీళ్ళే కావాలి, వీడు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను బతకలేను అంటుంది. మరి మన అమ్మాయిలు ఈ బతకలేను చచ్చిపోతాను అన్నప్పుడు తప్పు ఎవరిది? ఇది ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎవరిని క్వశ్చన్ చేస్తాను చెప్పండి? ఈ రోజు పేరెంట్స్ కురింగిపాటికి లోనే పోతున్నారు. ఎప్పుడో రేపు పొద్దున్న సూట్ కేసుల్లోనో అది ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? We have to go for a solution driven thing. If at all there should be ఒక నర్చరెన్స్ కావాలి, వీళ్ళ మానసిక పరివర్తన కావాలి, వీళ్ళకి ఒక కౌన్సిలింగ్ కావాలి అంటే లెట్ us take charge. ప్రతి వీధిలో, ప్రతి కాలనీలో, ప్రతి స్లమ్ లో ఎంత హిందూ కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే సంఘ సంస్కర్తలు ఉన్నారో, సైకాలజిస్టులు ఉన్నారో, అడ్వకేట్లు ఉన్నారో, లేకపోతే ధర్మ ప్రబోధకులు ఉన్నారో, వీళ్ళందరూ కలిసి ప్రతి వీధి వాడ హిందూ కుటుంబాల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి
ట్రైనింగ్, మైండ్ కండిషనింగ్, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగాలి. ముందు అన్ని అయిపోయిన తర్వాత మనం ఈ రోజు టీవీలో చర్చ వరకే జరుగుతుంది తప్పించి అసలు ముందస్తు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇది జరగాలి. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నామా? వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్? బికాస్ రెపిటేటివ్ గా మీరు సోషల్ మీడియాలో తీసినా, ఏ మీడియాలో తీసినా ఇదే జరుగుతుంది. ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ రికరెంట్ ఇన్సిడెంట్స్ ఆర్ సీన్ ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ మన కళ్ళ ముందు కనబడుతోంది. పరిష్కారం ఏంటి దీనికి? ఏంటి పరిష్కారం? ఈ ఆడపిల్లలకు తెలియదా? తల్లిదండ్రులు ఎంత వేదన, రోధ. నిన్నైతే నేను చూసాను కళ్ళారగా. నేనే ఏం చేయలేని పరిస్థితి. యమున గారు ఏదైనా చెయ్యండి అంటే ఇప్పుడు మనం ఆ అమ్మాయి నాకు వద్దు, వీడు నన్ను విడిపించండి అంటే మనం లీగల్ గా తీసుకోవచ్చు, అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయి మైనర్ అయితే మనం పోక్సో కింద పెట్టచ్చు, హెరాస్మెంట్ చెప్పొచ్చు. లేదా మనకి ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికినా కూడా వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వాడు బాధ పెడుతున్నాడు అని ఒక ఆధారం దొరికినా కూడా మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఇంత క్లిష్టం మన చట్టంతో మనం కట్టేసిబడి ఉన్నాం. ఆ చట్టం మన చేతిలోకి తీసుకోలేని పరిస్థితి. ఈ రోజు నేనేమంటానంటే ప్రాక్టికల్ సొల్యూషన్ ఏమిటి? ప్రతి వీధి వాడ ఎవరైతే అడ్వకేట్లు, కౌన్సిలర్స్, ప్రబోధకులు ఉన్నారో లెట్ us టేక్ ఎ టాస్క్. టాస్క్ తీసుకొని మన హిందూ అమ్మాయిలను ఏం చేస్తున్నారమ్మా మీరు? లేకపోతే పేరెంట్స్ ని కూర్చోపెట్టి అసలు మీరు మాట్లాడండి ఆడపిల్లలతో, మీరు మాట్లాడండి మగపిల్లలతో. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇఫ్ టాకింగ్ అబౌట్ ఇది ఇంటి వరకు జరగాల్సిన ఒక పరివర్తన. నెక్స్ట్ మీరు కార్పొరేట్ వ్యవస్థలో తీసుకుంటే కార్పొరేట్ వ్యవస్థ ఒక ప్రొఫెషనల్ వర్క్ అట్మాస్ఫియర్ ఉండి ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. అది ఒక ప్రొఫెషనల్ గా ఉన్న ఆర్గనైజేషన్ లో మతానికి సంబంధించి, కులానికి సంబంధించి ప్రసక్తి ఉండకూడదు. అలాంటి ప్రసక్తి తీసుకొస్తున్న సంస్థలదేనైనా కూడా బ్లాక్ లిస్ట్ చేయాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్ దే హావ్ టు గివ్. అలాంటి సంస్థలు మీరు ముందు బ్లాక్ లిస్ట్ చేయండి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే గ్రీవియన్సెస్ ఎందుకు ఆన్సర్ చేయటం లేదు? దేర్ ఇస్ అ గ్రీవియన్స్ బాక్స్ ఇన్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ అ చట్ట ప్రకారంగా కూడా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ చట్టం ప్రకారంగా కూడా మీకు ప్రతి కంపెనీలో ఖచ్చితంగా అబౌట్ 10 ఎంప్లాయీస్, 10 ఎంప్లాయీస్ దాటున్న 5 నుంచి 10 ఎంప్లాయీస్ దాటున్న చోట మీరు ఖచ్చితంగా కూడా ఆ వర్క్ ప్లేస్ రూల్స్ అనేది ప్రతి సంస్థ పాటించాలి. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? మరి ముఖ్యంగా ఫీమేల్ ఒక ఉమెన్ గనక ఆ సంస్థలో ఉంటే ఖచ్చితంగా కూడా ఏవైతే లీగల్ గా అప్లికబుల్ ఉన్న రూల్స్, లాస్, చట్టాలన్నీ అక్కడ అప్లై అవుతాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అలా చేయని వాళ్ళని స్క్రూటనైజ్ చేయండి. అది ఏ రకమైన హెరాస్మెంట్ అయినా, వెదర్ ఇట్ కుడ్ బి దిస్ ఆర్ దట్, ఎనీ హెరాస్మెంట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అలాంటి లిస్ట్లని మీరు పూర్తిగా జల్లెడ పట్టి మీరు ఒక ఒపీనియన్ తీసుకొని, ఇంకొకటి అనానిమస్ కూడా మీరు యూ కెన్ బి అనానిమస్ ఆన్ దిస్. వాళ్ళేం పేరు బయట పెట్టక్కర్లేదు. కాబట్టి 100% నేను రాష్ట్ర మహిళా కమిషన్ ని అపీల్ చేస్తున్నాను. ఈ రోజు మహిళా కమిషన్లు ఎవరైతే ఉన్నారో మహిళా కమిషన్లు చేసే పనే అది. ఈ రోజు ఇన్ని దారుణమైన కేసులు బయట వస్తున్నాయి కాబట్టి మహిళా కమిషన్ ఇందులో ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మహిళా కమిషన్ ఆడపిల్లల విషయంలో, మహిళల భద్రత విషయంలో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, వాళ్ళు ఎలాంటి పరిస్థితి తీసుకురాబోతున్నారు అనేది కూడా ఖచ్చితంగా మహిళా కమిషన్ దీని మీద స్పందించాలి. వాళ్ళు ఉన్నది అందుకు ఆడవాళ్ళకి సంబంధించి, ఆడపిల్లలకు సంబంధించి. ఒక నిమిషం అండి యమున గారు. ఎస్ మౌనిక గారు, సో యమున గారి మాటలు కూడా విన్నారు. అండ్ ఇంకొకటి ఆవిడ ఒక మంచి పాయింట్ కూడా లేవనెత్తారు. వాళ్ళు ఎవరో చిన్న పిల్లలు, ఏదో తెలిసి తెలియని వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి అంత ప్రపంచం గురించి సామాజికంగా అంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఈ రకంగా సొంతంగా వాళ్ళే కావాలి, నాకు అతనే కావాలని చెప్తున్నప్పుడు కూడా ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్, ఈవెన్ చట్టం ఎవరు చేతుల్లోకి తీసుకోలేరు. కొన్ని లూప్ హోల్స్ ని వాడుకొని కూడా ఇలాంటి లవ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, వాట్ ఎవర్, రొమాన్స్ జిహాద్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదులు గన్స్ కాదు, వెపన్స్ కాదు, ఇలాంటివి జిహాదీ అని పేరుతో కూడా రకరకాలుగా వెళ్తున్నారు. కాబట్టి సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? నమస్తే అండి. 3 పాయింట్స్ లవ్ జిహాద్ అనాలిసిస్ లో ఉంటాయండి. ఒకటి వీక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే పర్సనాలిటీని వీక్ గా ఉంచుకోవడం, అంటే స్ట్రెంగ్తన్ గా, ధైర్యంగా నేను ఒక తప్పు చేసినా ఆ తప్పును నన్ను నేను క్షమించుకొని నేను మూవ్ ఆన్ అవుతా లైఫ్ లో అనే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోవడం. రెండో విషయం వచ్చి చాలా ఇంపార్టెంట్, అది బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. ఈ క్షుద్ర పూజలు, క్షుద్ర తంత్రాలు అని అంటారు వీటిని. మూడవది వచ్చేసి స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లేకపోవడం. నిదా ఖాన్ అనే వాళ్లకు, ఇట్లాంటి మహిళలకు వాళ్ళకు క్రూయల్టీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, అదే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. వాళ్ళకు మైండ్ గేమ్ కూడా నేర్పిస్తారు. ఎట్లయితే ఈ బ్లాక్ మ్యాజిక్ తోని ఆ మైండ్ గేమ్ ని నేర్పించడం వల్ల వాళ్ళు దానిలో క్రూయల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు.
మళ్ళీ ముల్లా అనే ఎకో సిస్టమ్ ఉంటుంది. అదే శ్రద్ధా వాకర్కి, తారా సహదేవ్ వీళ్ళు లవ్ జిహాద్ అనే ట్రాప్ లో పడడానికి నేను ఇందాక చెప్పిన 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ వీక్ గా ఉంది. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బురద అంటింది, బురద ఇంక అంటింది, నాకు ఒకసారి బురద అంటిందంటే ఇక బురద నాకు లైఫ్ లాంగ్ ఉండాల్సిందేనా, బురదలో పండి బొర్లం కదా. ఎందుకంటే అది నా తప్పు కాదు, అది బురద, అది అసహ్యమైంది, అది నాకు తెలియకుండా అంటింది అని కడుక్కొని మళ్ళీ మనం లైఫ్ మూవ్ ఆన్ అవుతాం. అట్లనే ఇట్లాంటి వ్యక్తి మన జీవితంలో మన ప్రమేయం లేకుండా వచ్చిండు, తప్పు చేసినాం, అతనితో కనెక్ట్ అయినాం, మూవ్ ఆన్ అయిపోవాలి, రియలైజ్ అవ్వాలి, వదిలేసుకొని వచ్చేసి లైఫ్ ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే మైండ్ సెట్ ని, అట్లాంటి స్ట్రెంగ్త్ అని తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ లైఫ్ లో కొన్ని వీక్ మూమెంట్స్ ఉంటాయి. అందరికి లైఫ్, ఎవరికి లైఫ్ ఎంత రిచ్ పుట్టినా పూర్గా పుట్టినా లైఫ్ లో వీక్ మూమెంట్స్ ఉండకుండా ఉండవు. కాబట్టి ఆ లైఫ్ లో ఉన్న వీక్ మూమెంట్స్ లో ట్రాప్ లో పడినా మళ్ళీ నాకు స్ట్రాంగ్ మూమెంట్ వచ్చినాక నేను స్ట్రెంగ్తన్ అయిపోతాను, నాకు ఎవరు అవసరం లేదు అనే ఒక ఇండివిజువల్ మైండ్ సెట్, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఈ హిందూ మహిళలకు రావాలి. ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపం కూడా చూసినాం. అమ్మవారి రాక్షస సంహారానికి అమ్మవారు ఒక్కతే వెళ్తారు, విష్ణుమూర్తి వెళ్ళాడు, శివుడు వెళ్ళాడు. మరి ఇట్లాంటి ఇంత ఫెమినైన్ ఎనర్జీ ఇంత స్ట్రెంగ్తన్ గా ఉన్నది మన హిందూ సంస్కృతిలో గానీ, ఫర్ దట్ మ్యాటర్ వరల్డ్ లో కూడా, యూనివర్స్ లో కూడా తెలియకపోవడం వల్ల వీళ్ళు వీక్ మైండ్ సెట్ తోనే ఉంటున్నారు. రెండో పాయింట్ ఇందాక నేను చెప్పింది బ్లాక్ మ్యాజిక్ అండి. బ్లాక్ మ్యాజిక్ చాలా ఉంటది, క్షుద్ర పూజలు చేస్తుంటారు అన్నట్టు. వీళ్ళు చేసిన క్షుద్ర పూజల్లో వాళ్ళు చెప్పిన మాట వినేలాగా అయిపోతుంటారు. రీసెంట్ గా కూడా మాధవన్ అండ్ జ్యోతికి అది ఒక మూవీ వచ్చిందండి. ఆ మూవీలో మనం చూస్తే అర్థం. అయితే ఇది ఒకసారి జరిగిందంటే ఇంకా మొత్తం వాళ్ళ వశం అయిపోయి బొమ్మల్లాగా, తోలు బొమ్మల్లాగా ఆడతారని కాదు. ఒక స్ట్రాంగ్ గురువు రక్షణ ఉండడం, ఒక స్ట్రాంగ్ మంత్ర దీక్ష ఉండడం. ఇదివరకు గురుకులాలు ఉన్న టైంలో ప్రతి కులానికి ఒక కుల గురువు ఉండేవారు. ఇక్కడ కుల గురువు అని ఎందుకు చెప్తున్నా అంటే అందరు పోయి బ్రాహ్మణుల దగ్గర తీసుకోవాలని ఉండేది కాదు. ప్రతి కులానికి ఒక కుల గురువు ఉండడం వల్ల ఆ గురువు ఏదైతే మంత్రం ఇస్తారో వారు సిద్ధించుకున్న మంత్రాన్ని ఇవ్వడం వల్ల వీళ్ళకి ఒక రక్షణ కవచం ఔరా ఫామ్ అవుతుంది. ఆ ఔరానే మన మైండ్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఆ ఔరా మనం ఎదుటి వాళ్ళ మైండ్ గేమ్ లో మనం పడకుండా చూస్తుంది. ఇది మనం మిస్ అయిపోయినాం. మూడో విషయం వచ్చేసి స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లేకపోవడం. మనకు ఒక తప్పు జరిగింది లవ్ జిహాద్ లో. ఫస్ట్ ఏమవుతుంది అంటే ఒక అమ్మాయి ఒకటితో కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయిల మైండ్ సెట్ ఎట్లుంటది అంటే, సాధారణంగా హిందూ మహిళల మైండ్ సెట్ ఒక భర్త, ఒకటే లైఫ్, ఒకటే ఉంటది అని ఆలోచిస్తాం. కాబట్టి సీతారాముల్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం. కాబట్టి వీడితోని కనెక్ట్ అయినా ఇంకా లైఫ్ లాంగ్ వీడే నాకు భర్త అని ఆ తప్పునే లైఫ్ లో యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప దాన్ని ఆ తప్పు నా ప్రమేయం లేకుండా జరిగింది, వీడు నన్ను ట్రాప్ చేసిండు, అది ఏజ్ లో జరిగిన మిస్టేక్ అనే ఆ బ్రాడ్ పర్సెప్షన్ వస్తలేదు. వచ్చినా ఎవరికైనా షేర్ చేసుకుంటే ఎవరన్నా చెప్పాలి. అది చెప్పడానికి ఎవరు లేరు. చెప్పడం వల్ల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నా క్యారెక్టర్ రాంగ్ అనుకుంటారేమో అని చెప్పి ఆ లోపలనే అంతర్మదనం పడుతూ ఆ అబ్బాయి వాళ్ళలోకి కంప్లీట్ గా వెళ్ళిపోతారు. మనం TCS కేసులో కూడా చూస్తే వాళ్ళు ట్రాప్ చేసిన మహిళల్లో మెయిన్ గా డివోర్స్ అయిన వాళ్ళు, హస్బెండ్ తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇంట్లో అత్తమామలతో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, పిల్లలు అయిన తర్వాత కూడా హస్బెండ్ తో బాగాలేని వాళ్ళు, ఇట్లాంటి మహిళల్ని వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి ఆ మహిళల మీద ఈ వీక్ మైండ్ సెట్ ఉండడం ఒకటైతుంది. రెండోది వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ ఒకటి జరుగుతుంది. మూడోది మనకు సహజంగా హిందువులకు ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్, షేరింగ్ సిస్టమ్ లేకపోవడం అనేది మూడోది. ఈ 3 క్రూయల్టీ యాక్ట్స్ లో నిదా ఖాన్ అమ్మాయి తన క్రూయల్టీని చూపించింది, ఆ అమ్మాయిల మీద మైండ్ గేమ్ ఆడింది. మళ్ళీ తర్వాత ఆ అమ్మాయికి ఉన్న ముల్లా ఎకో సిస్టమ్ ని ఈ అమ్మాయి మన హిందూ ఆడపిల్లల మీద వాడింది. కాబట్టి వీళ్ళు మగవాళ్లే చేస్తారు జిహాద్ అని చెప్పడానికి లేదు, ఆడవాళ్ళు అంతకంటే క్రూయల్ గా కూడా చేస్తారు. మనం 1921 ఖిలాఫత్ మూమెంట్ అప్పుడు మొత్తం ఆడవాళ్ళందరూ చనిపోయిన ఆడవాళ్ళని రేపులు చేసి చంపేసుకుంటూ మగవాళ్ళు వెళ్ళిపోతే ఆ శవాల మీద ఉన్న బంగారాన్ని తీసుకుంటూ ఆడవాళ్ళు వెళ్ళారు. కాబట్టి వీళ్ళు ఓన్లీ మగవాళ్లే చేస్తారు జిహాద్ అనడానికి లేదు, వాళ్ళకి సపోర్ట్ గా ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైంది, TCS లో మనకు నిదా ఖాన్ అనే బయట కనిపించే ఒక మహిళ కనిపించింది. సో వీళ్ళు చదువుతోని సంబంధం లేదు, వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. అంటే పూర్ పీపుల్ 10 మందిలో ఒకడికి పుట్టినోడు మాత్రమే టెర్రరిస్ట్ అవుతాడు, వాడే జిహాద్ చేస్తాడు అని చెప్పడానికి లేదు. వీళ్ళు IAS ఆఫీసర్ అయినా కూడా జిహాద్ చేస్తారు. మనం చూసినాం షాహాద్ షమీ అనే అతను డాక్టర్, గైనకాలజిస్ట్ చదివి హిందూ మహిళలందరికీ, బుద్ధిస్ట్ మహిళలందరికీ శ్రీలంకలో పిల్లలు కాకుండా చేసిండు, సంఖ్యాబలం తగ్గించి తద్వారా ఇస్లాం సంఖ్యను పెంచుకోవడం. కాబట్టి ఇది ఒక నేరేటివ్ అకార్డింగ్ గా జరుగుతుంది. ఒకటి అనుకూలంగా ఆ మోడర్న్ గా జనరేషన్ మోడర్న్ అవుతున్న కొద్దీ వీళ్ళు మోడర్న్ టెక్నిక్స్ వాడుతూ ఉంటారు, మోడర్న్ ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్లానింగ్స్ లో మన పిల్లలు పడడానికి మాత్రం నేను చెప్పిన ఈ 3 విషయాలే కారణం. మొదటిది పర్సనాలిటీ డెవలప్మెంట్. మనకు తెలియకుండా తప్పు జరిగితే ఆ తప్పు నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అవ్వాలి.
రెండు, బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, ఆ బ్లాక్ మ్యాజిక్ ని ఎలా తప్పించుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుస్తుంటది లోపల, ఎందుకంటే మనసుకి ఇష్టం లేకుండానే వాళ్ళు ఆ పని చేస్తుంటారు. ఇందాక వారు చెప్తున్నట్టుగా ఆ అమ్మాయి వెళ్ళిపోవాలని ఉండదు, కానీ అలా లాగినట్టు వెళ్ళిపోతుంటారు అనమాట. అది గమనించుకోవాలి ఎవరిది వాళ్ళ అమ్మాయిలు. ఇంకొకటి మూడోది, ఒక స్ట్రాంగ్ ఈకో సిస్టమ్. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, వాళ్ళ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు షేర్ చేసుకొని ఆ తప్పు నుంచి బయటికి రావడానికి వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగినప్పుడు మనము ఈ లవ్ జిహాద్ కేసెస్ నుంచి వెళ్ళి ఆడపిల్లల్ని కాపాడుకోవచ్చు. ఇది ఆడపిల్లలు ట్రాప్ లో అవుతున్నారు, హిందూ ఆడపిల్లలు పోతున్నారు కాదండి. ఒక నాగరికతను, ఒక దేశాన్ని, ఒక సంస్కృతిని కాపాడాలి అంటే జల్, జమీన్, జోరు 3 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం అందుకే ఆపరేషన్ సింధూర్ అప్పుడు వాటర్ ఆపేసినాం పాకిస్తాన్ కి. జమీన్ వక్ఫ్ బోర్డు నుంచి వెళ్ళి ల్యాండ్ అన్నిటిని కుర్చీలో ఇప్పుడు బస్సులో ఖర్చు వేసినట్టుగా వేసేసి ల్యాండ్లు తీసుకోవడం. జోరు అంటే ఆడపిల్లలు. కాబట్టి ఇక్కడ టీసీఎస్ కేసులో ఓన్లీ హిందూ ఆడపిల్లలు లాస్ అవ్వట్లేదు, మొత్తం యావత్ హిందూ సమాజం నుంచి మన పిల్లలు పోతున్నారు. లీగల్ గా ప్రతి సంవత్సరం మన స్టాటిస్టిక్ ప్రకారం 8 లక్షల మంది హిందూ ఆడపిల్లల్ని, 8 లక్షల మంది ముస్లిం మగ పిల్లలు ట్రాప్ చేస్తున్నారు. అంటే అక్కడికి పోయినాక ఆ పిల్ల ఖచ్చితంగా 3 లక్షల మంది, 3 పిల్లల్ని అన్నా కూడా 3 అంటే 8 లక్షల మంది హిందూ ఆడపిల్లలు, ముగ్గురుతోని 24 లక్షల మంది పిల్లలు. ప్రతి సంవత్సరం వాళ్ళది 32 లక్షల సంఖ్య పెరుగుతుంది. అదే అమ్మాయి ఇక్కడ ఉంటే, ఇద్దరు పిల్లల్ని అనేది ఉంటే 16 లక్షలు ప్లస్ 8 లక్షల మంది, 24 లక్షల మంది సంఖ్య మనకు తగ్గుతుంది. మన సంఖ్య 24 తగ్గుతుంది, వాళ్ళది 32 పెరుగుతుంది. కేవలం మన పిల్లల్ని మనం కాపాడుకోకపోవడం వల్ల, కేవలం మన పిల్లలకి ఈ విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల, కేవలం మన పిల్లలకు మనలాంటి వాళ్ళని చెప్పకపోవడం వల్ల. ఈ ఇష్యూ జరిగినాక మనం డిబేట్స్ చేస్తాం, 2-3 వీడియోస్ చేస్తాం, అయిపోతాం. నెక్స్ట్ కంటిన్యూస్ గా ఉండాలి. ఈ ఎకో సిస్టమ్ ని మనం బిల్డ్ చేయగలగాలి. అప్పుడే మనం మన పిల్లల్ని కాపాడుకోగలం. ఇది నా ఒపీనియన్. ఎస్ మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకటి మనం చూస్తున్నాము, మీరు ఒక సామాజిక కార్యకర్త అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్ కూడా, కాబట్టి ఈ బలవంతపు మత మార్పిడులను నిరూపించడానికి ఎలాంటి ఎవిడెన్స్ అవసరం ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ ఇంకొకటి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ కాబట్టి ఇంకొకటి విక్టిమ్ ప్రొటెక్షన్స్ కింద కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఒకసారి మాకు క్లారిటీ. మేడం, దీంట్లో లవ్ జిహాద్ కి సంబంధించి బాధాకరం ఏంటంటే, లవ్ జిహాద్ కి సంబంధించి మనకు హిందువులకు అనుకూలంగా పెద్దగా చట్టాలేమీ లేవు. అదే కదా, అందుకే వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోతున్నారు. విక్టిమ్ ప్రొటెక్షన్స్ కి సంబంధించి కానీ, లేకపోతే లవ్ జిహాద్ కి సంబంధించిన ఏముంది, ఒకటి కొన్ని రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చినాయి, అవి కొంతవరకు అప్లికబుల్ ఉన్నాయి. అదే విధంగా కొన్ని చోట్ల బై మిస్టేక్ ఏమన్నా, ఇప్పుడు మన మోనాలిసా జరిగినట్టు బై మిస్టేక్ ఏమైనా పోక్సో యాక్ట్ వర్తించే విధంగా, అంటే మేజర్ అనుకొని మైనర్ అమ్మాయిల్ని చేసుకోవడం తప్ప, ఇట్లాంటి విషయాల్లో పొరపాటు అయితే తప్ప ఇంకెక్కడ కూడా లవ్ జిహాద్ లో హిందువులకు అనుకూలమైనటువంటి చట్టాలు ఎక్కడ కూడా లేవు. ముఖ్యంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయితేనేమి కానీ, లేకపోతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కానీ, ముస్లిం లాస్ ప్రకారం చూసుకుంటే కానీ, అన్ని కూడా మనకు నెగిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు హిందూ సమాజం మేల్కొని లవ్ జిహాద్ ని తొక్కిపడేసే విధంగా, లవ్ జిహాద్ కుట్రను భగ్నం చేసే విధంగా చట్టాలు తెచ్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఇందాక మౌనిక సుంకర గారు చెప్పినట్టు, పూర్తిగా ఒక నాగరికతనే హరించుకోపోయే ప్రమాదం ఉంది. లవ్ జిహాద్ అందరూ కూడా కేవలం ఒక మ్యారేజ్ ఆస్పెక్ట్ లో చూస్తున్నారు. వాస్తవానికి ఇది ఒక నాగరికతను అంతరింపజేసే ఒకటటువంటి భయంకరమైన కుట్ర. 1947 పార్టీషన్ తర్వాత ఒక యుద్ధం వచ్చింది, అందులో భారతే గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. 1962లో వచ్చినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. 1990 కార్గిల్ యుద్ధంలో పాకిస్తానే ఓడిపోయింది. ఇన్ని యుద్ధాలలో కూడా పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత దానికి అప్పటికి బుద్ధికి అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళను మనం యుద్ధపరంగా కొట్టలేము, అదే విధంగా ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కూడా కొట్టలేము. కాబట్టి వీళ్ళని 1000 కట్స్, అంటే వీళ్ళ మీద దేశం పైన రకరకాల కుట్రలు, దాడులు చేసి వీళ్ళ జనాభాను తగ్గించాలా. దిస్ ఇస్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ది నంబర్స్. దిస్ ఇస్ ఆల్ నంబర్ గేమ్స్. జస్ట్ లైక్ డెమోక్రసీలో ఏ విధంగా అయితే ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాడే రాజు అన్నట్టుగా, ఎవరైతే ఏ మతానికైతే ఎక్కువ జనాభా ఉంటుందో వాళ్ళదే దేశం అయిపోతుంది ఆబ్వియస్లీ, యాజ్ పర్ డెమోక్రసీ. అయితే ఏ విధంగా ఈ భారతదేశాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేయాలి అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రలో ఒక చిన్న పావే ఈ లవ్ జిహాద్. ఇది చిన్న పావైనప్పటికీ కూడా హిందూ సమాజం మీద చాలా భారంగా పడుతుంది. ముఖ్యంగా
ఈ లవ్ జిహాద్ జరగడానికి ఇందాక సోదరి యమునా పాఠక్ గారు చెప్పినట్టు, మౌనిక శంకర్ గారు చెప్పినట్టు, దీనికి కొన్ని ఎకోసిస్టమ్ ఉండాలి. వాస్తవం, ఎకోసిస్టమ్ బిల్డప్ చేసుకోవడంలో హిందూ సమాజం ఫెయిల్ అయింది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఇప్పటికైనా మనం అది ఎకోసిస్టమ్ నిర్మించుకోవాలి. దానికి సాధు సంతువులందరూ కూడా సహకారం కావాలి. హిందూ సమాజంలో ఉన్నటువంటి మంచి మంచి నాయకత్వమే కానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్టులే కానీ, అన్ని ఇంక్లూడింగ్ దళిత సమాజం, ముఖ్యంగా మేము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళము. ఎస్సీ సమాజంలో కూడా చాలా వరకు ఈ లవ్ జిహాద్ కుట్రకు బలవుతున్నటువంటి అమ్మాయిలు, ఎంతో మంది చనిపోయినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. సో చాలా మంది కూడా అనుకుంటారు ఏముంది ఎస్సీలకు సంబంధించి ఏం జరుగుతలేవని, కానీ ఎస్సీ సమాజంలో లవ్ జిహాద్ కు గురైతున్నటువంటి అమ్మాయిలు అనేక మంది ఉన్నారు. సో ఇది పక్కన పెడితే, ఇందాక యమునా పాఠక్ గారు అన్నట్టు అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏ మానసిక స్థితి ఈ విధంగా చేస్తుంది అంటే, దాంట్లో కొంత లవ్ జిహాద్ ఇష్యూస్ లో మాకు తెలిసినటువంటి విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. చెప్పండి. ముఖ్యంగా 3 L's ఈ లవ్ జిహాద్, ఎల్ ఫర్ లవ్ జిహాద్ అన్నట్టుగా 3 L's కారణంగా హిందూ సమాజం వెనుకబడుతుంది. మొదటిది లేట్ మ్యారేజెస్ అనేటివి టూ లేట్ మ్యారేజెస్ గా మారిపోయినాయి. ఎస్, ఆడపిల్లలు వాళ్ళు ఎంపవర్మెంట్ కావాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ స్థాయికి పోతుందంటే, ఇతర మతస్థుల చేతిలో కుట్రకు బలైపోయి వాళ్ళ జీవితాలే బలైపోయే స్థాయికి ఉమెన్ ఎంపవర్మెంట్ పోతుంది. రెండోది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇందాక మౌనిక శంకర్ గారు చెప్పినట్టు అసలు ఎకో సిస్టమ్ అనేది లేదు మనకు. దేవాలయాలలో కానీ, లేకపోతే ఇళ్లలో కానీ ఎక్కడ కూడా హిందూ సమాజంలో ఆడపిల్లలకు ఏ బిందువుల ద్వారా వాళ్లకు మనము కొంచెం అవేర్నెస్ ఇవ్వాలా, వాళ్ళకు కొన్ని విషయాలపైన మనకు అవగాహన కల్పించాలనేది మనకు ఒక సిస్టమ్ లేదు. మనం ఇళ్లలో ఏ విధంగా అయితే సెక్స్ ఎడ్యుకేషన్ కంపల్సరీ, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కంపల్సరీ అంటారో, అదే విధంగా లవ్ జిహాద్ లో జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి, ఎట్లయితుంది, దానివల్ల దాంట్లో ఉన్నటువంటి విక్టిమ్స్ ఏ విధంగా నష్టపోతున్నారు అనేది చెప్పేవాళ్ళు లేరు, కొన్ని సంఘాలు తప్ప. అదే విధంగా ఈ లేట్ మ్యారేజెస్ అనేటివి కూడా చాలా ఘోరమైన ఇంపాక్ట్ వస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లలో ఆ జాబుల చక్కర్లలో పోయి, ఏదైతే ఇప్పుడు టీసీఎస్ దాంట్లో జరిగినటువంటి లవ్ జిహాద్ ఒకటి జరిగిందో, అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. మీరు కొన్ని మాల్స్ లో తీసుకుంటే గానీ, కొన్ని కార్పొరేట్ ఆఫీసర్స్ లో తీసుకుంటే గానీ, అక్కడ పురుషులందరూ కూడా ముస్లిం యువకులు ఉండడము, అమ్మాయిలందరూ కూడా హిందూ అమ్మాయిలు ఉండడం అనేది చాలా చోట్ల మనం గమనించవచ్చు. మనం కొంచెం ఆ దృష్టితో చూస్తే ఈజీగా మనకు అర్థమవుతాయి ఆ ప్లేసెస్ ఏంటివి అనేటివి. అయితే ఈ యొక్క ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, లేట్ మ్యారేజెస్ అనేది చాలా ఘోరంగా ఇంపాక్ట్ చేస్తుంది. దాన్ని ఎలాబొరేట్ చేస్తే మనకు ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి నేను అట్లా ఇస్తున్నాను. ఇవన్నిటిని మించి యమునా పాఠక్ గారు ఇందాక అన్నారు, మౌనిక శంకర్ గారు కూడా అన్నారు ఏమని, బ్లాక్ మ్యాజిక్ అని. ప్లస్ యమునా పాఠక్ గారు ఎందుకు ఇంత ఈజీగా అట్రాక్ట్ అవుతారంటే, మా రీసెర్చ్ లో మాకు తెలిసినటువంటి విషయాలు ఒకటి మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యంగా మీరు గూగుల్ చేస్తే మీకు కనిపిస్తుంది LSD డ్రగ్స్ అంటే అది హాల్యూసినేషన్ డ్రగ్స్. ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ ద్వారా మీరు గూగుల్ చేయొచ్చు. LSD డ్రగ్స్ అంటే చిన్న బొట్టు బిల్ల అంత ఉంటది, అది చిన్న స్టిక్కర్ లాగా ఉంటది. ఇది ఒక టైప్ ఆఫ్ సైకోట్రాపిక్ డ్రగ్స్. ఇది హాల్యూసినేషన్ డ్రగ్స్ అని కూడా దీన్ని అంటారు. ఎనీ సైకాట్రిస్ట్ మీరు వెళ్ళి అతన్ని అడిగినా కూడా వాళ్ళు క్లియర్ గా ఇస్తారు. అంటే ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ ద్వారా అమ్మాయి ఈ డ్రగ్స్ అనేది వాళ్ళకు ప్రయోగం చేసి, ఇది ఇండియాలో బ్యాండ్ డ్రగ్స్ యాక్చువల్లీ ఇది. కానీ అక్రమదారుల్లో వాళ్ళు ఏదో విధంగా దాన్ని సంపాదించి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసి, వాళ్ళకు చిన్నగా ఆ డోసేజ్ అనేది ఇచ్చేసి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, వాళ్ళని ఫ్లర్ట్ చేసి, నెక్స్ట్ స్టేజ్ లో ఫ్లర్టింగ్ అయిన తర్వాత చిన్నగా వాళ్ళతో ఏమైనా కొంచెం శారీరకమైన విషయాలు కానీ, లేదా ఏమైనా ఎరోటిక్ విషయాలు కనుక మాట్లాడితే గనక వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ రకమైనటువంటి భావనలు, సాధారణంగానే ఒక టెండర్ ఏజ్ లో, ఒక యంగ్ ఏజ్ లో అమ్మాయికి అబ్బాయికి జరిగేటటువంటి సంభాషణ అనేది ఆటోమేటిక్ గా అబ్బాయి గాని అమ్మాయి గాని ఆకర్షితమై వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాని మీద ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈ డ్రగ్స్ ప్రయోగం వల్ల ఎట్లుంటదంటే, దీని ప్రభావము మీరు ఏ విషయం చెప్పినా సరే, మతపరమైన విషయం చెప్తే మతపరమైనటువంటి ఆలోచనలు రావడము, ఈ ప్రేమపరమైనటువంటి ఫ్లర్టింగ్, లేకపోతే సెక్షువల్ రిలేషన్షిప్ మాటలు, లేకపోతే ఏమైనా బాడీకి సంబంధించిన విషయాలు మాట్లాడితే అవే ఎక్కువ ఆలోచన రావడము, అంటే ఎగ్జాగరేటెడ్ థాట్స్ అనమాట. అసలు గేమ్ ఆడుతున్నారు మోహన్ గారు. మీరు అన్నట్లు ఇక్కడే అసలు గేమ్ చేస్తున్నారు. వాళ్ళతో మంచిగా మాట్లాడి డేటింగ్ కో బయటకు అలా తీసుకెళ్లి, వాళ్ళకి తెలియకుండా ప్రైవేట్ వీడియోలు కానీ ఫోటోలు కానీ వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ రకంగా బయట చెప్పకుండా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. మేడం దయచేసి నేను ఏమంటున్నానంటే, అందరూ చేస్తున్నారు అనే కొరకే ఆగిపోయినా మనం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. నేనేమంటున్నానంటే, ఈ యొక్క చిన్న LSD డ్రగ్స్, చిన్న బొట్టు బిల్ అంత ఉంటుంది, అది గోరులో కూడా పెట్టుకొని మనం దాన్ని ప్రయోగించవచ్చు. దాని ద్వారా వచ్చేటటువంటి హాల్యూసినేషన్ ద్వారానే
వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ సహజంగా మీరు అంటున్న ఈ బొట్టు పిల్లలు ఏవైతే ఉన్నాయో బయట ఎక్కడ దొరకవు కదా అట్లాంటివి, చేయడానికి డ్రగ్స్ దొరకటానికి దొరుకుతాయి అవి. ఓకే, అంటే అవి మేబీ ఇల్లీగల్ గా అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయని అంటారు. ఇప్పుడు ఈ ఏమంటారు మన గంజాయి, MDMA ఇవన్నీ ఎట్లయితే బ్యాండ్ డ్రగ్స్, అది కూడా బ్యాండ్ డ్రగ్, కాకపోతే అది చాలా మైల్డ్ డోసేజ్ అన్నమాట. చాలా మైల్డ్ డోసేజ్ ఇచ్చేసి ఫ్రెండ్షిప్ పేరుతో మొదలుపెట్టి ఫ్రెండ్షిప్ తర్వాత ఫ్లర్టింగ్ తర్వాత ఎరోటిక్ విషయాలు మాట్లాడడము, బాడీలీ విషయాలు కొన్ని మాట్లాడడము, అవే థాట్స్ ఎగ్జాగరేటెడ్ గా ఎక్కువ శాతంగా రావడము. ఆ థాట్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కి వెళ్ళిపోయి నిజంగా నేను ప్రేమిస్తున్నానేమో అని భావన కలిగి ఆటోమేటిక్ గా అబ్బాయి తోటి కొంచెం చనువు పెంచుకోవడము. చనువు పెరిగిన తర్వాత ఏమైతుందో మీ అందరికీ అర్థమవుతుంది. రకరకాల సెక్షువల్ రిలేషన్షిప్స్, దాని ద్వారా వచ్చేటటువంటి న్యూడ్ వీడియోస్, బ్లాక్ మెయిల్స్, అవి ఒకవేళ అమ్మాయి పెళ్లి కొప్పుకుంటేనేమో పెళ్లి చేసుకుంటారు, ముస్లిం గా కన్వర్ట్ చేసి, పెళ్లి కొప్పుకోకపోతే న్యూడ్ వీడియోస్ చూపించి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా కోయర్షన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఎన్నో చోట్ల మేము ప్రాక్టికల్ గా మేము చేసిన కేసెస్ చెప్తున్నాం. ఆ యొక్క డ్రగ్ ప్రభావం అంత భయంకరంగా ఉంటది. అది ఎక్కడ మీకు అసలు డౌట్ కూడా రాదనమాట. ఏదో కళ్ళు తిరిగినట్టు సినిమాలలో చూపించినట్టు అట్లా కూడా ఉండదు. అయితే నేను అందరు ఇట్లానే చేస్తున్నాను, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ విధంగానే జరుగుతున్నాయి. లవ్ జిహాద్ అనేది ఒక పని కట్టుకొని హిందూ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని, సిక్కులను అందరినీ పూర్తిగా ఈ యొక్క నాగరికతనే పూర్తిగా నాశనం చేయాలనేటటువంటి కుట్ర. మీరు ఉదాహరణ కేరళ తీసుకోండి. కేరళలో పూర్తిగా క్రైస్తవులందరూ కూడా లవ్ జిహాద్ మీద డైరెక్ట్ గా మోదీ గారినే కలిసి వారికి విన్నపించుకోవడం జరిగింది. ఈ రోజు లవ్ జిహాద్ లో క్రిస్టియన్ నాన్ ముస్లిం అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు బయటకు రావడం జరిగింది. సో నేనేమంటున్నానంటే ఆ యొక్క డ్రగ్ ప్రభావం అనేది ఈ రోజు హిందూ సమాజంలో హిందూ ఆడపిల్లల మీద విపరీతంగా వాడి తద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ప్రేమ అనుకునేటటువంటి రిలేషన్స్ ద్వారా వాళ్ళను మతం మార్చేసి ఒకలో ఒప్పుకోకపోతే గనక వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ వీడియోలు, వాళ్ళ న్యూడ్ వీడియోస్, సెమీ న్యూడ్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వివాహం చేసుకొని ఆ విధంగా లవ్ జిహాద్ అనేది ఈజీగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి 100% లవ్ జిహాద్ అనేది కుట్రనే. దీన్ని మనం తట్టుకోవాలంటే మనం ముందు చేయాల్సింది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లనే హిందూ సమాజాలు, హిందూ అమ్మాయిలు ఈజీగా వెళ్ళిపోతున్నారు. హిందూ అమ్మాయిలకు ప్రతి ఇంట్లో జరగవలసినటువంటి క్రియ ఇది. అమ్మాయిలకు చెప్పుకోవాలి లవ్ జిహాద్ అనేది ఎట్లుంది. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా ఎవరితో చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో అని చెప్పగలగాలి. అది చెప్పలేకపోవడం వల్ల ఈ రోజు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సెక్యులర్ భావం అనేది హిందూ సమాజాన్ని మింగేస్తుంది పూర్తిగా. బట్ దీని మీద మనం అవేర్నెస్ తెచ్చుకోవడం కంపల్సరీ. లేట్ మ్యారేజెస్ అనేది మనం ఏ కారణంగా చేస్తున్నామో మనకైతే తెలియదు. హిందూ సమాజానికి వాళ్ళ కారణాలు ఉంటాయి, కానీ లేట్ మ్యారేజ్ కారణంగా ఈ రోజు హిందూ సమాజము లవ్ జిహాద్ కు గురవడమే కాదు, పాపులేషన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల రకరకాల సమస్యలు అనేవి వస్తున్నాయి. అదొక పెద్ద టాపిక్ అది వాస్తవానికి. లేట్ మ్యారేజ్ జరగడానికి అది దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా లవ్ జిహాద్ లో మెయిన్ రీజన్, అది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. కాబట్టి పేరెంట్స్ కూడా దీంట్లో వాళ్ళు అలర్ట్ కావాల్సినటువంటి సమయం ఇది. ఓకే, ఎస్, వెల్కమ్ బ్యాక్ టు యూ. మౌనిక గారు, ఒక పాయింట్ అయితే మనం చాలా క్లియర్ గా ఉంది. ఏంటంటే సరే ఈ లవ్ జిహాద్, వాట్ ఎవర్ ఈ జిహాద్ ఏదైతే ఉన్నారో, అసలు ఇన్ని రోజులుగా ఎవరెవరో చేస్తున్నారు, మగవాళ్ళనే నమ్మడం పక్కన పెడితే అసలు అంతకంటే డేంజరస్ గా ఆడవాళ్లే తయారయ్యారు. వాళ్ళే ఈ రకంగా నూరిపోసి హిందూ దేవుళ్ళని తిట్టడం కానీ ఇలాంటివి చేయడం కానీ చాలా రకరకాలుగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనే కాదు, ఇంకా చాలా విషయాల్లో హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ బయటకు రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చారు, కానీ చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్లాక్ మెయిలింగ్ కి గురైన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ అవన్నీ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి అసలు వీళ్ళు ధైర్యంగా బయటకి రావాలంటే ఏం చేయాలి? అండ్ ఇంకొకటి, కార్పొరేట్ వ్యవస్థ పైన కూడా నియంత్రణ కోల్పోతుందా? ఎందుకంటే 100, 200 ఇంతమంది ఉంటే కూడా HR అండర్ లో ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్పొరేట్ మెయిలింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే జిహాద్కి మతం మార్చుకోవాలని అంటున్నారో వాళ్ళు సీనియర్ క్యాడర్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పినా వినాల్సి వస్తుంది. ఈ మధ్య కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో, మీమ్స్ లో అక్కడిక్కడ చూస్తున్నాం, అబ్బాయిలు కూడా మేము మతం మారితే మాకు ఈజీగా జాబ్ వస్తుందా అన్నట్లుగా వెటకారంగా అన్నా కూడా ఈ రకంగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. స్లోగా అది స్లో పాయిజన్ గా అవుతుంది. సో ఏంటి, ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఇట్లాంటి విషయాలు నేను కోవిడ్ కు ముందు నుంచి చెప్తున్నాండి. ఇప్పుడు నార్మల్ గా మీరు మౌనికా సుంకర ఎవరని కాంగ్రెస్ లో, BRS లో ఎవరినన్నా అడగండి, ఆమె ఒక మతోన్మాది, మతం ఎప్పుడు మతం గురించే మాట్లాడుతుంది, ముస్లింలను ద్వేషిస్తుంది, క్రిస్టియన్లను ద్వేషిస్తుంది అని నన్ను అంటారు అనమాట. సో నేను అన్నా కూడా నాకేదో గర్జు పట్టినట్టు నేను చెప్పుకుంటూనే వస్తున్నా.
నేను ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ ముస్లిం అమ్మాయిలు ఇట్లా చేస్తారు, దీని పేరు ఫ్రెండ్షిప్ జిహాద్ అని నేను కోవిడ్ కు ముందు ఒక కేసుని నేను డీల్ చేసిన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో మాధవిలత సిఐ గారితో మాట్లాడి నేను డీల్ చేసిన కేసు. సోనీ జాదవ్ అనే అమ్మాయి 17 years 10th క్లాస్ నుంచి అమీనా బేగం తోని ఫ్రెండ్. ఆ అమ్మాయి 18 years నిండక ముందే ఆ అమ్మాయికి పాస్పోర్ట్ తీపిచ్చింది అమీనా బేగం. పాస్పోర్ట్ వచ్చింది 18 years నిండినై తెల్లారే ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది స్కూటీ మీద. ఈ కేసు నేనే లంగర్ హౌస్ వేసిన తర్వాత మళ్ళీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తే హబిస్ కార్పస్ కింద ఆ పిల్ల చచ్చిపోయిందని మేము అనుకుంటున్నాం, తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు అని చెప్తే అప్పుడు కోర్టులో ఆ పిల్లని సబ్మిట్ చేసింది. అంతే. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకో 7 నెలలకో ఇన్స్టాగ్రామ్ కాల్ నుంచి అమ్మకు కాల్ చేసి ఏడ్చింది, అమ్మ నన్ను ఇక్కడి నుంచి తీసుకోపో, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, వీళ్ళని రాణిస్తలేరు, నేను ఒక దర్గాలో ఉన్నా అని ఏడ్చింది ఆ పిల్ల. మేము ఆ అడ్రస్ ట్రేస్ చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళినాం, ఏమో చేసినాం, మాకు దొరకలేదు. ఇవి నేను చెప్పిన వాళ్ళందరూ మతోన్మాదులు, ఇట్లా నాలాగా మా మీద ఒక ముద్ర ఇస్తారు అన్నట్టు. ఎప్పుడు ముస్లింల గురించి మాట్లాడితే ఎప్పుడు ముస్లింల గురించి ద్వేషిస్తారు. మీరు తెలియదు అని అనడానికి లేదు, మేము చెప్తుంటే మమ్మల్ని పట్టించుకోరు, మేము చెప్తుంటే వాళ్ళకి అయ్యేదాకా వాళ్ళకి సోయి రాదు, మేము చెప్తుంటే ఇంకా మమ్మల్ని ఉన్మాదులుగా ముద్రేస్తారు. మేము చెప్తున్నది కూడా పక్కింటోళ్ళకి జరిగినదా నాకు జరగలేదు కదా అని మొద్దు నిద్రలో, అంటే కుంభకర్ణంతో మొద్దు నిద్రలో హిందూ సమాజం పోటీ పడుతుంటే మా లాంటి వాళ్ళ కంఠశోషతోని మేము ఒర్రి 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 మాకు యాస్ట్ వస్తుంది. కానీ అయినా యాస్ట్ వచ్చినా మళ్ళీ ఒక పిల్లని చూడంగానే ఆ పిల్ల తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు ఆ పిల్ల ఏమైందో అని ఆలోచించినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. కాబట్టి ఈ కేరళ స్టోరీలో ఆడపిల్లలు గాని, నేను ఇందాక చెప్పినట్టు అమీనా బేగం ఫ్రెండ్షిప్ జిహాద్ గాని, ఇవన్నీ కోవిడ్ కు ముందు నుంచి చెప్తున్నాం. మేము చెప్పింది విన్నది ఫాలో గారు, ఏముండదు, తిన్నమా పన్నమా తెల్లారిందా రిపీట్. ఈ ప్రాసెస్ లో బ్రతికినప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోకుండా ఉన్నప్పుడు మన దేశం ఏంటిది, మన ధర్మం ఏంటిది, మనం ఏ నాగరికతకు వారసులు, మన ప్రైడ్ మనలో మనకు లేనప్పుడు, అసలు ఒక హిందూగా ప్రౌడ్ గా ఫీల్ కానప్పుడు, జై శ్రీరామ్ అనేది ఒక కమ్యూనల్ కాదు, అది మన నాగరికతకు మన ఆత్మకు మూల మంత్రం అని తెలుసుకోనప్పుడు ఏం మాట్లాడాలి చెప్పండి. మేము ఒకటి పాయింట్ మౌనిక గారు, మీరు ఏదైతే సరే ఎంతమంది విమర్శించినా ఒక స్టాండ్ పైన ఉండడం అది నిజంగా మంచి విషయం, విల్ అప్రిషియేట్ దట్. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇందాక మోహన్ గారు ఒక పాయింట్ అన్నారు, విక్టిమ్ ప్రొటెక్షన్ కానీ ఇలాంటి బలవంతంగా మత మార్పులకు సంబంధించి కానీ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఎంతో ఉంది. ఇలాంటివి చూస్తుంటే కూడా వెరీ క్లియర్, మనకి చట్టాలు మార్చాల్సిన అవసరం కూడా వెరీ క్లియర్ గా ఉంది. కాబట్టి మరి ఈ విషయంలో బీజేపీ ప్రత్యేకంగా స్టాండ్ తీసుకుంటుందా? అంబేద్కర్ గారు మన రాజ్యాంగం అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ లో ఒక మాట అన్నారండి. ఆ మాటను మనం గుర్తు చేసుకోవాలి. మన దేశంలో ఏ చట్టం అయినా కానీ మనం అమెండ్ చేసినా ఆల్రెడీ ఉన్న వాటినైనా కూడా ఎవరు పాలిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటాయి అని చెప్పింది. ఇప్పుడు ఇది మహారాష్ట్ర నాసిక్ లో జరిగింది కాబట్టి అక్కడ బీజేపీ స్ట్రెంగ్తెన్ గా ఉంది కాబట్టి ఇవి బయటకు వచ్చినాయి. ఇదే టీసీఎస్ తెలంగాణలో జరిగి ఉంటే అసలు అది బయటికే వచ్చేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మరి అన్నిట్లోకి మళ్ళీ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు అని మళ్ళీ అనొచ్చు నా మీద. ఈ ముద్రలన్నీ అలవాటు అయినా కూడా చెప్పాలనుకున్నది చెప్తానే ఉంటామండి మేము. ఎందుకంటే మాకు మా లోపల అది ఉన్నది అంతే, మా పిచ్చది. ఇప్పుడు ఇదే టీసీఎస్ హైదరాబాద్ లో జరిగి ఉంటే బయటికి వచ్చేది కాదు, యాంటీ కన్వర్షన్ లా వాళ్ళ మీద అయ్యేది కాదు, వాళ్ళకి వాటికి బెయిల్స్ వచ్చేటి, యాంటిసిపేటరీ బెయిల్ కూడా వాళ్ళకి వచ్చేది, వాళ్ళందరూ ఇప్పుడు బయట తిరిగేవాళ్ళు. కాబట్టి పొలిటికల్ గా స్ట్రెంగ్తన్ గా ఉండాలి, పొలిటికల్ గా మనకు పార్టీ ఉంది దానికోసం నిలబడాలి అని ఆలోచించదు హిందూ సమాజం. పొలిటికల్ గా కాకుండా మనము రిలీజియస్ ధార్మికంగా మనకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి పనిచేద్దాము అని ఆలోచించదు హిందూ సమాజం. పోనీ స్వంతంగా అవేర్నెస్ తో ఉంటదా? ఇట్లా నేను లవ్ జిహాద్ కేసులు, ఫ్రెండ్షిప్ జిహాద్ కేసులు నేను కేసులల్లా ఫైల్ చేసిన, కోర్టులల్లా ఫైల్ చేసిన, ఎఫ్ఐఆర్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ లో చేసిన, ఈవెన్ సిఐ మాధవిలత గారితోనే నేను కలిసి డీల్ చేసిన అని చెప్పినా కూడా వీటిని గుర్తించదు హిందూ సమాజం. మాధవిలత అన్నారు కాబట్టి నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. నార్మల్ గా కొన్ని మాల్స్ కానీ ఎక్కడైనా ప్రేయర్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రేయర్ రూమ్ అంటే అది ఒక మతానికి కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ అక్కడ మాధవిలత కూడా ఒకసారి ఎయిర్పోర్ట్ లో ప్రేయర్ రూమ్ లో కూర్చొని అక్కడ గాయత్రి మంత్రం ఏదో చదువుతుంటే అది ఒక పెద్ద ఇష్యూ చేశారు. నార్మల్ గా అంటే ఈ విషయంలో కూడా ప్రేయర్ రూమ్ అని అంటే అది ముస్లిమ్స్ కి వీళ్ళకి మాత్రమే అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. ఆ రకంగా కూడా కొంచెం అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రేయర్ రూమ్ అంటే ఎవరైనా ప్రేయర్ చేసుకోవచ్చు కదా నార్మల్ గా. అదే చెప్తున్నా, ఒక కుల గురువు లేడు, ఒక మంత్ర దీక్ష లేదు, ఆ మంత్ర ఉపాసన లేదు. లేనప్పుడు ప్రేయర్ రూమ్ లకు ఏం చేస్తారు? ఆ ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ చూడడం తప్ప.
కాబట్టి ప్రేయర్ రూమ్ కే వెళ్ళరు. అది పాయింట్. నేను ఇందాక ఫస్ట్ లో అది చెప్పిన, ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి వెళ్ళి మనల్ని మనం తప్పించుకోవాలి అంటే మనం ఒక మంత్ర దీక్ష ఉండాలి. ఆ మంత్ర దీక్ష అంటే పెద్ద బాంబ్ పూమ్ ఫట్ అనే మంత్రాలు కాదు, నామ మంత్రాలు, అమ్మవారి మంత్రాలు, ముఖ్యంగా దుర్గాదేవి మంత్రాలు జపం చేయడం వల్ల ఆ దుర్గా శక్తి, ఆ దుర్గా ఆరా వస్తుంది. ఆ ఆరా వచ్చిన తర్వాత వీడు ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా వాళ్ళ ట్రాప్ లో పడకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఫస్ట్ థింగ్ వాడు ఏ ఇంటెన్షన్ తోని మనల్ని ట్రాప్ చేస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది కదా. అర్థమైన తర్వాత ఆటోమేటిక్ గా వాడిని పక్కన పెడతాం. ఆ ఇంట్యూటివ్ పవర్ పెరుగుతుంది, సిక్స్త్ సెన్స్ పెరుగుతుంది. ఇవి ఏవి చేయకుండా ఉండి మా లాంటి వాళ్ళని చెప్పినప్పుడు మమ్మల్ని మతోన్మాదులు అన్న తర్వాత మేము ఏం చేయగలం చెప్పండి. ఏం చేయాలంటే ఇంటింటికి వెళ్ళి బాబు మీ అమ్మాయి జాగ్రత్త అని చెప్తే ఏదో వచ్చిండ్రు మాట్లాడిండ్రు వెళ్ళిపోయిండ్రు అని కూడా అనుకుంటారు. కాబట్టి ఏం చేయాలని అర్థమవుతలేదు. వాళ్ళ కర్మాన్ని వదిలేద్దాము అంటే అట్లా వదిలేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒక అమ్మాయి పోతే మన నాగరికత మీద దాడి కదా. ఇది రేపు ఈ పక్కింటి అమ్మాయి పోయింది, రేపు మన ఇంట్లో అమ్మాయి పోతుంది అని చెప్పాల్సి వస్తుంది. ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? సమయం తక్కువ ఉంది, 1 minute ప్లీజ్ కంక్లూడ్. కన్క్లూజన్ ఒకటి ఏంటిది అంటే 3 విషయాల పట్ల అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి. ఒకటి, మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ తప్పు జరిగింది, ఆ తప్పుకు నువ్వు బాధ్యురాలు కాదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మిస్టేక్ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. నిన్ను నువ్వు క్షమించేసుకొని నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చేయి. 2, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది, క్షుద్రం అనేది ఉంది. ఎట్లయితే లైట్ ఉందో అట్లనే డార్క్ ఉంది, డే ఉంది, నైట్ ఉంది. కాబట్టి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అని తెలుసుకోండి. దాని నుంచి ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. దాని నుంచి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళని, గురువుల్ని సంప్రదించేసి ఒక దీక్ష తీసేసుకొని మీరు ఆ దీక్షతోని మీ లైఫ్ ని కంటిన్యూ చేసుకోండి. 3వ విషయం, ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసే ప్రయత్నం గురించి అందరు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇది టైమ్ అండ్ నౌ. ఇప్పుడు ఖచ్చితంగా నీడ్ ఆఫ్ ద అవర్. దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసి వీళ్ళ ప్రాబ్లమ్ ని షేర్ చేసుకొని దాని నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళు లైఫ్ లో మూవ్ ఆన్ అవుతారు. సెల్ఫ్ లవ్ అనేది మళ్ళీ వస్తుంది. ఈ 3 విషయాల పట్ల మనం గానీ అవగాహన ప్రజల్లో పెంచగలిగితే, ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయగలిగితే మన అమ్మాయిల్ని మనం కాపాడుకోవచ్చు. ఎస్ మోహన్ గారు, సో ఫైనల్ గా మీరు కూడా చెప్పండి. ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలకు వస్తే కూడా మాక్సిమం అవి మెయిలింగ్ సిస్టమ్ కానీ, ఎందుకంటే చాలా మంది కొన్ని వేలల్లో లక్షల మంది జాబులు చేస్తుంటారు కాబట్టి అదంతా మెయిలింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి సంబంధించి ఈ కార్పొరేట్ వ్యవస్థ కూడా నియంత్రణ కోల్పోతుంది. ఎందుకంటే అక్కడ నాసిక్ లో 45 days అక్కడ లేడీ కానిస్టేబుల్ అండర్ కవర్ లో వాళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ చేసి తీసుకొచ్చారంటే అది సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మనకి వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. వాట్ ఎవర్ అది మేనేజ్మెంట్ కానీ ఇంకా వ్యవస్థ కానీ. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా కార్పొరేట్ వ్యవస్థల పైన నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఉందా? సో ఫైనల్ కమెంట్స్ ఏంటి? నేను అదే చెప్తున్నాను మేడం. ఇది గవర్నమెంట్ స్టెప్స్ తీసుకున్నా కూడా అంత ఈజీ కాదు. ఇది ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ అవేర్నెస్. అంటే మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయించాలి. తప్పదు. ఇంకా ఇది ఏమంటారు, నాయకత్వం ఎత్తుకున్న తర్వాత అది సమిధ అయిపోక తప్పదు అన్నట్టుగా ఈ రోజు హిందూ సమాజం జాగృతం కావాలంటే ఖచ్చితంగా కొంతమంది ముందుకు రావాల్సిందే. అదే విధంగా దేవాలయాలు, ముఖ్యంగా అర్చక పురోహిత వ్యవస్థ అనేది ఈ లవ్ జిహాద్ పైన గనక అవేర్నెస్ కలిగించకపోతే హిందూ సమాజమే పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అదే చెప్తున్నాను, ఇందులో కొన్ని మతపరమైనటువంటి అంశాలు జోడించుకొని ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం ద్వారా కూడా దీన్ని కొన్ని చేంజెస్ చేయడం అంత ఈజీ కాదు. దిస్ ఇస్ ఎ ఛాలెంజబుల్ థింగ్. దీంట్లో ఎంతో కుట్ర దాగున్నటువంటి విషయాలు, కేసులు తప్ప వేరే విషయాలను బ్రేక్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ అంశంలో ముఖ్యంగా ఆడవాళ్ల సమాజం, స్త్రీ సమాజం జాగృతం అవ్వాల్సింది ఏంటంటే, స్త్రీ సమాజమే దీనిపైన ముందుగా పోరాడాలి. ఎందుకంటే రేపనక ఈ రోజు హిందూ సామ్రాజ్యం అనేది కూలిపోయిన రోజు, అంటే హిందువులు మెజారిటీగా నుంచి మైనారిటీలో పడిపోయిన రోజు, ఈ దేశంలో షరియా చట్టం అనేది వచ్చిన రోజు ఖచ్చితంగా 100% చెప్తున్నాను, ముందుగా విక్టిమ్స్ అయ్యేది, ముందుగా స్వేచ్ఛ కోల్పోయేది స్త్రీలే, ఆడవాళ్లే, ఆడజాతే. కాబట్టి ఈ యొక్క లవ్ జిహాద్ అంశం పైన ముందుగా మనం ఆడవాళ్లే ఎక్కువగా రెస్పాన్స్ అవ్వాలి. ఆడవాళ్లే మిగతా ఆడపిల్లలకు, మిగతా ఆడవాళ్లకు అవేర్నెస్ దీనిపైన ఇవ్వాలా. ఇచ్చి ముఖ్యంగా లవ్ జిహాద్ బారిన ఎవరు కూడా పడకుండా మనం కాపాడుకుంటేనే, ఇందాక మోనికా గారు చెప్పినట్టు ఒక క్యాల్కులేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి 10 మంది అమ్మాయిలు పోతే కేవలం అక్కడ 10 మంది పెరిగినట్టు కాదు, ఇక్కడ 10 మంది తగ్గినట్టు కూడా. కాబట్టి హిందూ జనాభా అనేది ర్యాపిడ్ గా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
రైట్ అండి, థ్యాంక్ యూ అండి మోహన్ గారు, సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా మౌనిక అండ్ యమునా పాఠక్ గారు ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, ఉగ్రవాదం అనేది ఇప్పుడు ఏదో ఆయుధాలు వాటిని పట్టుకొని రావట్లేదు, అటు మహిళల్ని టార్గెట్ చేస్తూ లవ్ జిహాదా, కార్పొరేట్ జిహాదా, రకరకాల పేరుతో వస్తున్నారు. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వాట్సాప్లు, రకరకాలుగా జిహాదీ అనే వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు ఏదో చేస్తాయి, సంస్థలు ఏదో చేయాలి, మేనేజ్మెంట్ ఏదో చేయాలని వెయిట్ చేయకుండా ఫస్ట్ సొంతంగా పేరెంట్స్ కూడా పిల్లలకు సంబంధించి ఏ రకంగా ఉండాలి, ఇప్పటి రోజుల్లో కనీసం ఆడవాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి అలా అందరినీ కాదు, కానీ మీరు జాగ్రత్త పడండి. ఇలాంటి లవ్